ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి పరిశుద్ధమైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మొదలుకొని 24వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుండి ప్రారంభం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, పొరుగిన దూడలు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, నీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ మంచి సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. ప్రభువా, అల్పులము, అయోగ్యులము, మాట, తలంపు, క్రియ ఏవి సరిగా లేని వారు మీ సహాయం కొరకు అర్పిస్తూ ఉండగా దయతో కనికరించమని, కృప చూపమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ దృష్టికి అనుకూలముగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమ, మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శుభవందనాలు కూడా తెలియపరుస్తున్నాను. దేవుడు మనము నిండాలుగా ఆశీర్వదించి మన కృప చొప్పున మనల్ని కనికరించి ఇప్పటి వరకు ఆయన కాపాడి మరొక నూతనమైనటువంటి వాతావరణంలో మనం ప్రవేశపెట్టిన దానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాం. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? ఈ రోజుకు ఉండే ప్రత్యేకత ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఇది ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశేషమైనటువంటి పేరుతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంటాయి ఈ మీడియా. మదర్స్ డే అయిపోయింది, ఫాదర్స్ డే, టైలర్స్ డే, మాస్టర్స్ డే, ఫార్మర్స్ డే, అన్ని దినాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఫాదర్స్ డే అనేది తండ్రుల యొక్క పండుగ దినోత్సవము అని అర్థం. నేను అలాగని తల్లుల్ని తక్కువ చేయడం లేదు. మదర్స్ డే కూడా ఉంది. అవన్నీ కూడా ఆదివారాలే వస్తాయి, ఆదివారాలే పెడతారు. ప్రపంచమంతా ఈ ఫాదర్స్ డే సందర్భంగా చక్కటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ పిల్లలు తండ్రులను కనపరుస్తూ ఇంత మంచి తండ్రిని దేవుడు మాకు ఇచ్చిన దానికి మీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి అలాగే తల్లి బాధ్యత కూడా, దేవుడు తల్లికి ఇచ్చినటువంటి ధన్యత కూడా తక్కువైంది కాదు. నేను తల్లి పాత్రను విస్మరించడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే తల్లి యొక్క ఘనత, తల్లి యొక్క పాత్ర కుటుంబంలో ప్రపంచం అందరికీ తెలుసు. ఆ తల్లి లేకపోతే
కుటుంబంలో ఏమీ లేదు, అది అందరికి కనిపించేది. కానీ తండ్రి పాత్ర తల్లి పాత్ర కనిపించినంతగా కనిపించదు. అది తల్లి బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత ఒక్కొక్క కొంచెం కొంచెం తెలుస్తున్నప్పుడు, ఇదిగో నాన్న మీ తండ్రి, ఇదిగో మీ డాడీ అంటే బిడ్డ దగ్గరకు వస్తుంది. అంతే కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు. తల్లి బాధ్యత చాలా విలువైనది. తల్లి తన గర్భంలో పిండము రూపుదిద్దుకుంటున్నటువంటి సమయం నుంచి ఎంతో మధురమైనటువంటి అనుభూతులకు తల్లి లోనవుతుంది. అలాగే ఆ తండ్రి కూడా యవనస్తుడుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి, ఆ యవన ప్రాయం ఉండేటువంటి ఆ బిడ్డ తనకు పుట్టబోయేటువంటి కుమారుడు లేదా కుమార్తె విషయమై ఎన్నో ఆలోచనలు చేస్తూ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, అలాగే భార్యకు లేదా ఏ విధమైనటువంటి ఆహారాన్ని అందించాలి, ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి అనుకూలమైన వాతావరణంలో ఉంచాలి అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. మరి తల్లి అయితే తను తిని తినక తన పొట్ట నింపుకోవడం ప్రధానమైన సమస్య కాదు. తన కన్న బిడ్డను పోషిస్తూ ప్రేమిస్తూ, అలాగే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకి ఇచ్చి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. తాను తిన్నా తినకపోయినా తన బిడ్డలు తన భర్త తిని సంతోషిస్తే ఆ తల్లి సంతోషపడేటువంటి లక్షణాలు మనం చాలా చూస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే, బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడేటువంటి వేదన, ఆ ప్రసవ వేదన అంటారు దాన్ని, వర్ణనాతీతం. ఒక మహనీయుడు అంటాడు, మన శరీరంలో ఒక ఎముక విరిగిపోతే కనీసం చిక్కితే ఎంత దుఃఖం తెలుసా? ఒకరోజు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే బైక్ మీద నుంచి కింద పడ్డా. నేను నా భార్య ఇద్దరం పడ్డాం. తర్వాత ఎవరో పక్కన ఊళ్ళో ఉండేవాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసారు. అప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు గూడూరులో, ఆర్థోపెడిక్ సర్జన్, ఎంఎస్. ఆయన డూప్లికేట్ సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ తెలియదు. ఆయన దగ్గర తీసుకుపోతే ఇరిగిపోయింది కాలు, ఆపరేషన్ చేయాలన్నాడు. కాలు ఇక్కడ ఊగించమన్నాడు. ఊగిస్తే పూలపల్ల సౌండ్ వస్తుంది, ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయాలన్నాడు. నాతో కూడా ఒక పెద్ద ఆయన, ఒకవేళ ఆపరేషన్ చెయ్యదలుచుకుంటే చెన్నై అపోలో తీస్తాను నేను ఆయనకి, ఇక కాదులే అన్నాడు. సరే మెల్లగా ఉన్నాను. సాయంకాలం మా అబ్బాయి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. 2 గంటల తర్వాత ఆ అబ్బాయి వచ్చినాడు. వచ్చిన తర్వాత చూశాడు, ఫ్రాక్చర్ ఉన్నట్టుగా లేదే అన్నాడు. నీకు ఎట్లా తెలుసుదా? నీ శరీరం మీద గాయం మీద ఏగ వాడితే బాగా కోరుకుంటున్నావు, నువ్వు కాలు ఎత్తుతున్నావు, బాగా తిరుగుతున్నావు, బాగా అట్లా పెద్దది ఇరిగితే ఎట్లున్నదే అన్నాడు. కొంచెం ధైర్యం వచ్చింది. రాత్రికి ఇంటికి పోదాము, రేపు పొద్దున ఆలోచిద్దాము అన్నాడు. బింది పెట్టి ఎక్కడ వాడు ముందు పోతాడు, నేను కూడా బింది పెట్టి ఎక్కిపోయినా. నాకు దగ్గర నొప్పుగా దిగిపోయినా. నీకు ఫ్రాక్చర్ ఏది ఏమి వచ్చింది ఆయన, నువ్వు అడిగి చెప్తావు అన్న. పైన ఏగవారితో కూడా భరించలేము, అంత భయంకరమైన పేరు ఉందంటే కదిలించలేము అసలు. నువ్వు పెట్టెక్కొచ్చినావు, నీకే తిరిగింది కాలు అన్నాడు. పైకి వచ్చావు కదా, ఎక్కడ తిరిగింది కాలు అంటే, కాలు ఎరగకనే ఆ నొప్పి ఏంటో నాకు తెలిసింది. అంత బాధ, ఇరిగితే కింద బాధ ఒకసారి ఆలోచన. అయితే ప్రసవించేటువంటి తల్లి యొక్క బాధల గురించి చెప్పడానికి వెళ్ళి చెప్పారు. తల్లి ప్రసవించేటప్పుడు ఒక్కటి కాదు 20 ఎముకలు ఒక్కసారి పెడమని ఇచ్చితే ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో అంతకంటే ఎక్కువ నొప్పి ఆ ప్రసవ వేదన.